హాయ్ హలో గాయ్స్, నేను మెడిటేటింగ్ లవర్స్ అన్ని ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం సాయంత్రం వేళ టీ తాగుతూ ఒక పక్క స్నాక్స్ పెట్టుకుంటూ తింటుంటే ఆ ఫీలే వేరు కదా. అలాంటి ఒక స్నాక్ ఎలా చేయాలి అనేది ఈరోజు చూపిస్తాను అనమాట మీకోసం. ఈ స్నాక్స్ తయారు చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసిద్దాం మనం. ఈ స్నాక్స్ తయారు చేయడానికి మనకు ముందుగా కావాల్సింది అప్పుడే ఫ్రెష్గా తీసుకున్న అనపగింజలు, వేరుశనగపప్పు, పల్లీలు, సాల్ట్ తగినంత, కారం తగినంత, ఎండుమిర్చి, కరివేపాకు, అవలక్కి, పసుపు, సాసులు. మీకు కావాలనుకుంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. చెప్పడం మర్చిపోయా, ఇందులో ముఖ్యంగా వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సేమ్ అలానే శనగపప్పుని కూడా ఆయిల్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత సేమ్ దానిలాగానే దీన్ని కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సేమ్ అలానే అనపగింజలను కూడా కొంచెం దగ్గరగా చూసుకొని అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, అది అంత నొరగ వస్తుంది కదా, నొరగంతా వెళ్ళిపోయే వరకు, గట్టిపడే వరకు, క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలి. వేయించుకొని సేమ్ అలానే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా అవలక్కిని కూడా ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఆ ప్యాన్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అంటే కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కారం, ఉప్పు, తగినంత పసుపు, సాసులు ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ గ్యాస్ ఆఫ్ చేసి అలానే వదిలేసి, తర్వాత మనం అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఫ్రై చేసుకున్నవన్నీ ఇందులో వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈవినింగ్ టైం స్నాక్స్ కానీ బాక్సెస్ స్నాక్స్ కానీ చాలా బాగుంటుంది. తినడానికైతే క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.